హాయ్ అండి, నమస్తే. మీరు చూస్తున్నది డిఎస్డిజే డైలీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో చాలా స్పెషల్. ఎందుకంటే డిసెంబర్ 31 ఒకవైపు, రిటైర్మెంట్ ఇంకోవైపు, ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్. ఈరోజు మాకు ఎలా గడిచిందో, మా ఫ్యామిలీతో కలిసి ఎలాంటి అనుభవాలు వచ్చాయో, అలాగే న్యూ ఇయర్ మనకి ఎందుకు ఇంత ముఖ్యమైంది, ఇతర రాష్ట్రాల వాళ్ళకి కూడా ఇది ఎలా ముఖ్యమా, మనకి అసలు కొత్త సంవత్సరం ఎప్పుడు వస్తుంది, ఈ అన్నిటి గురించి ఈ రోజు అయితే ఉదయం ఎర్లీ మార్నింగ్ 10 చివరి వరకు చూడండి. రిటైర్మెంట్ ఫంక్షన్ కి అయితే వెళ్ళాము. అయితే ఫంక్షన్ 2 వరకు జరిగిందనమాట. రిటైర్మెంట్ అంటేనే కేవలం ఉద్యోగం ఆగిపోవడం కాదు, ఒక జీవన ప్రయాణానికి ముగింపు. ఎన్నో సంవత్సరాల కష్టం, బాధ్యతలు, టైం, డిసిప్లిన్ అన్నీ ఒకే చోట గుర్తొస్తాయి ఆ ఫంక్షన్ లో. ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు, వాళ్ళ ఫ్యామిలీ కన్నీళ్లు, సహోద్యోగుల గౌరవం చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది, జీవితంలో డబ్బు కంటే గౌరవం, గుర్తింపు చాలా విలువైనది. ఈరోజు వాళ్ళకు ఒక ఎండ్ లాగా అనిపించిన, నిజానికి అది ఒక కొత్త స్టార్ట్ అన్నమాట. ఇకైతే ఫంక్షన్ తర్వాత మేము మా ఫ్యామిలీతో ఇంటికి వచ్చాము. నైట్ టైంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్ అన్నమాట. మా పిల్లలతో, మా ఆడపడుచులతో. మా ఆడపడుచు వచ్చింది అనమాట. చాలా హ్యాపీగా సందడిగా జరుపుకున్నాము. పిల్లల నవ్వులు, వాళ్ళ ఎక్సైట్మెంట్, చిన్న చిన్న ఫైర్ క్రాకర్స్, కేక్ కటింగ్ అన్ని చూస్తే నిజంగా అనిపించింది, ఇవి అసలైన సెలబ్రేషన్స్. డబ్బు ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఉండే మనసు ఉంటే చాలు, మనుషులు ఉంటే చాలు. ఆ రోజు టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. మనకు ఎందుకు ఇంత న్యూ ఇయర్ ముఖ్యమైంది? ఇప్పుడు ఒక ప్రశ్న, న్యూ ఇయర్ మనకి ఇంత ముఖ్యమైందా? న్యూ ఇయర్ అనేది క్యాలెండర్ మార్చిన రోజు మాత్రమే, కానీ మనం కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలు, కొత్త ఆలోచనలు, అందుకే ఈ రోజున ఎంతో స్పెషల్గా ఫీల్ అవుతాము. కానీ ఇతర రాష్ట్రాల వాళ్ళు, ఇతర కల్చర్స్తో వాళ్ళకి వాళ్ళ కొత్త సంవత్సరం వేరే అన్నమాట. అసలు కొత్త సంవత్సరం ఎప్పుడు? ఇప్పుడు మన ఇండియాలోనే చూడండి, తెలుగు వాళ్ళకి ఉగాది, తమిళులకు పుత్తాండు, కన్నడ యుగాది, పంజాబ్ బైసాఖి, అస్సాం బిహు. అంటే మన సంస్కృతి ప్రకారము ప్రకృతి మారే రోజే అసలైన కొత్త సంవత్సరం. కానీ జనవరి 1 మనకి ఒక మోటివేషన్ డే లాంటిది. ఇకైతే ఈరోజు నాకు రిటైర్మెంట్ ఫంక్షన్ నేర్పింది, జీవితం ఎంత త్వరగా గడిచిపోతుందో న్యూ ఇయర్ సెలబ్రేషన్ నేర్పింది. హ్యాపీనెస్ మన చేతుల్లోనే ఉందని. కాబట్టి కొత్త సంవత్సరం ఏ రోజున వచ్చినా మన ఆలోచనలు కొత్తగా ఉండాలి, మన మనసు శుభ్రంగా ఉండాలి, మన కుటుంబానికి టైం ఇవ్వాలి. అదే నిజమైన న్యూ ఇయర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ న్యూ ఇయర్ ఫీలింగ్ కామెంట్ చేయండి. మా ఛానల్ డిఎస్డిజే డైలీ వ్లాగ్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఒకసారి మీరు చూడండి. ఇక్కడ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మళ్ళీ అంటే మా కో సిస్టర్ కొడుకు నిహాల్ తేజ్ అన్నమాట. వాడు చేసిన అల్లరి మామూలుగా లేదండి అసలు. ఇంకైతే ఆ కేకులు వదిలేస్తే, ఆ కేకులు అయితే అలాగా కట్ చేయాలని చెప్పి తెచ్చి పెట్టాము, వదిలితే అవంతా చేతికేసి పిసికేస్తామా అన్నట్టుగా వాడు రెడీగా ఉన్నాడు అనమాట. ఒక్కరిని కుదురుగా కూర్చొని ఇవ్వలేదు. అల్లరి అంటే అల్లరి మామూలుగా లేదనమాట. పెడితే మాత్రం సౌండ్ బద్దలయ్యేటట్టు ఉంటుంది ఇక్కడ. అందుకనే అది సౌండ్ మ్యూట్ చేసి నేనైతే వాయిస్ ఇస్తున్నాను అనమాట సరదాగా. ఒకసారి మీరు కూడా చూస్తారనే ఉద్దేశంతో హ్యాపీగా చూడండి. ఇంకైతే ఈ విధంగా అన్ని సెట్ చేసుకున్నాము. వాడినైతే ఒకరు పట్టి పెట్టుకొని ఉన్నాము, అట్లా పట్టుకొని ఉంటే కూడా ఉండడం లేదనమాట. వాళ్ళని వదిలించుకుని మరీ వచ్చేస్తున్నాడు. వాడి అల్లరి మామూలుగా లేదనమాట. మాకు అసలు 12 వరకు మేము ఎప్పుడు మేలుకునింది లేదు. పిల్లలకు కూడా నిద్ర వచ్చేస్తుంది. వాడి వల్ల అసలు మా నిద్ర అంతా ఎక్కడికో ఎగిరిపోయింది అనమాట. అంత హ్యాపీగా గడిచిందనమాట. అదే చెప్తున్నాను వీడియోలో మీకు. ఈసారి మాత్రం మామూలుగా లేదు, అట్లా ఉనింది మాకైతే. మా పిల్లలు కూడా భలే ఎంజాయ్ చేశారు. ఆ కేకుల కన్నా ముందు వాడితో ఎంజాయ్ చేశారు అనుకోండి, అలా ఉనింది. వాడికి మేమందరం అక్కడికి వెళ్ళేసరికి ఒక పండగలా అనిపించేసింది. అసలు ఇంకా వాడి దగ్గర ఉన్న వస్తువులు, బొమ్మలు, ప్రతిదీ కూడా అక్క ఇవి చూడండి, అది చూడు, ఇది చూడు అని చెప్పి తీసుకొచ్చి అక్క వాళ్ళకి చూపిస్తూ ఉన్నాడు అనమాట. అంటే ఎందుకలా అంటే, మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, తెల్లవారు వెళ్తే ఇంకా నైట్కే అనమాట. అసలు ఇంకా వాడితో ఆడే టైమే ఉండదు అనమాట, ఆటలాడుకునే టైమే ఉండదు.
దానివల్ల వాడికి మనుషులు ఒక్కసారిగా అక్కడికి వెళ్ళేసరికి చాలా సంతోషం అయిపోయింది అనమాట. అందులో చిన్నత్త వాళ్ళ కూతురు ఆమె రమ్య అన్నమాట. ఆ ఆ అమ్మాయి వచ్చింది హ్యాపీగా కొంచెంసేపు అలా సరదాగా 2-3 డేస్ ఉన్నారనమాట. చాలా సంతోషంగా వాడు భలే ఎంజాయ్ చేశాడు అనుకోండి మాకన్నా ముందు. ఇంకా మాకు ఎక్కడ అవన్నీ చుట్టూ మాకు పని ఇచ్చేస్తాడేమో అవన్నీ కలిపేసి అనైతే ఎన్ని కళ్ళు వేసుకొని చూస్తున్నామో ఇంకా వదిలితే చాలని అప్పటికి చాకు తీసి ఏదేదో కెలికేస్తున్నాడు కేకులనైతే. అది చూడండి. ఒకసారి మీరు కూడా సరదాగా చూద్దరు మా సెలబ్రేషన్ అనేసి అయితే పెట్టానన్నమాట. ఒకసారి మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి, ఎంజాయ్ చేస్తారు అనేసి అని చూపిస్తున్నాను. మాకు నవ్వు ఆ పట్టన కాలేదనమాట వాడు చేసే అల్లరైతే. మా పిల్లలకు కూడా నిద్ర ఎగిరిపోచింది అనమాట, నిద్రే రాలేదు. 12 అయిపోయింది న్యూ ఇయర్ రోజు అయితే నైట్. అంతవరకు మేల్కొని ఉన్నాము. ఇక అందరికైతే ఆ విధంగా కట్ చేపించి పిల్లల దగ్గర అయితే కట్ చేపించి ఇంకా సందడిగా ఉండింది అనమాట. కాసేపు అలా ఎంజాయ్ చేసామన్నమాట. మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి. ఇకైతే చిన్న చిన్న ఫొటోస్ అలా కొన్ని పట్టుకొని సందడిగా ఇవైతే జ్ఞాపకంగా ఉంటాయి కదా పిల్లలకి, పెద్దవాళ్ళు అయితే అన్నట్టుగా మేమైతే చేసాము. అసలు మేము మామూలుగా కట్ చేయం ఇలాగా కేకులంతా కూడా. కానీ ఈసారి ఇక్కడ చూడండి 2026 అని వాళ్ళు చేతులతో చూపిస్తున్నారనమాట, వేళ్లతో పిల్లలు. ఇంకా నేను అవన్నీ సౌండ్ పెట్టలేదు, పెడితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. వాడు నేను పెడతా చేతులు అలాగనేసి అని అల్లరి చేస్తున్నాడు నిహాల్ తేజు. అలాగనమాట. ఇవి జ్ఞాపకంగా ఉంటుందనే ఉద్దేశంతో అయితే పిల్లలు పెద్దలైనా చూసుకుంటారనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేశాను. మరి మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి. సరదాగా అయితే చూసేయండి వీడియోని. ఇక మా అత్తమ్మకు చెల్లెలు అనమాట, సాయి అత్త అంటాం మేము. వాళ్ళ అమ్మాయి అన్నమాట రమ్య, వాళ్ళ అబ్బాయి వెంకీ వచ్చారు, మామయ్య కూడా వచ్చారనమాట. ఇంకా పడుకునేసి ఉన్నారు వాళ్ళంతా. ఇంకా మాత అయితే సెలబ్రేషన్ ఇలాగా బాగా జరిగింది. అది చూడండి, ఒక నిమిషం ఏమన్నా వదిలితే ఇంకా అంతా తెలికేసేటట్టు కూర్చొని చాకు తీసుకుని పెట్టుకుంటున్నాడు అనమాట. అట్లా వాడి అల్లరి మామూలుగా లేదు. చాలా సంతోషంగా గడిచిందండి ఈసారి అయితే న్యూ ఇయర్. ఇది ఒకసారి సరదాగా మీరు చూస్తారని పెట్టానన్నమాట. ఆ రిటైర్మెంట్ వచ్చి మా వారి తరపున బంధువులు నరసింహులు అని పేరు అనమాట. మేము దుబాయ్ అన్న అని పిలుస్తూ ఉంటాము. మా వారికి మామయ్య వరుస అవుతారనమాట, అలా పిలుచుకుంటారు. ఆ విధంగా ఆయనకి రిటైర్మెంట్ జరిగిందనమాట మొన్న. టిటిడి దేవస్థానం ఎంప్లాయీ. అందుకోసం అయితే వెళ్ళాము ఫంక్షన్కి, అది చెప్తున్నాను.